హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్రేయపురం అనే ఊర్లో ఉన్నాను. ఆత్రేయపురం అనగానే అందరికీ తీయని పూతరేకులే గుర్తొస్తాయి, ఎందుకంటే అంత ఫేమస్ ఇక్కడ పూతరేకులు. కానీ కేవలం పూతరేకులు మాత్రమే కాకుండా ఇక్కడ ఎన్నో రుచులు దాగున్నాయి. గతంలో నేనైతే రేవులో రాజుగారి పెసరట్టు చేశాను, అలాగే ఇక్కడ మామిడి తాండ్ర ఫేమస్. ఇలా చాలా రుచులు ఇక్కడ ఈ ఆత్రేయపురంలో ఉన్నాయి. అలాంటిదే ఈరోజు నేను పరిచయం చేయబోయే మరో స్పెషల్ టేస్ట్. అదే ఆత్రేయపురంలో దొరికేటటువంటి స్పెషల్ మసాలా చాట్. సుగుణ స్వీట్ స్టాల్ అనే ఒక చోట మసాలా చాట్ ఒకటి ఉంటుంది. దానికోసం ఎక్కడెక్కడి నుంచో ఈ ఆత్రేయపురం వస్తారు, అంత ఫేమస్ అనమాట. ఏంటి ఆ మసాలా చాట్, దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. నమస్కారం అండి మనోహర్ గారు. ఎంతకాలం అయిందండి స్టార్ట్ చేసి? 23 ఇయర్స్. మీరే స్టార్ట్ చేశారండి? మీరు నాన్నగారు స్టార్ట్ చేశారు, బట్ అయితే నేను చాట్ అనేది నేను స్టార్ట్ చేశాను. నాన్నగారు బజ్జీలు, పెసరముట్లు, వడలు అవన్నీ. నాన్నగారి పేరండి? అల్లం వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు జనరల్గా ఈ ఫాస్ట్ ఫుడ్ స్వీట్స్ కూడా ఉండేదండి. స్వీట్స్ అండ్ స్నాక్స్ పెట్టేవారండి. ఓకే అండి. నేను రీచ్గా నేను స్టడీ అయిపోయినాక స్టార్ట్ ఓన్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేశాను. ఎక్కడ నేర్చుకోవడం కానీ ఏం లేదండి. ఇది వేస్తే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటుంది అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బయట కూడా చాట్ దొరుకుతుంది కదా, దానికి దీనికి ఏంటి డిఫరెంట్? ఎందుకు ఇక్కడికి చాలా మంది ఎక్కువ వస్తూ ఉంటారు ఇష్టంగా? ఓన్ ఇంగ్రీడియంట్స్ మన మసాలా ఐటమ్స్ కూడా మనం బయటది కాకుండా కంపెనీ కాకుండా మనం ఓన్ మసాలా యూజ్ చేస్తాం. మీరే మసాలా ప్రిపరేషన్ అంతా చేసుకుంటారు. ఏమేమి వాడతారని? అంటే ఇది ఎట్లా తయారు చేస్తారు అసలు? మీ తయారు చేసే పద్ధతి ఏంటి అసలు? ఇది బటానీ, వైట్ బటానీ అండి. ముందు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెడతాం వాటర్లో పోసుకుని, తర్వాత దీన్ని మళ్ళీ బాయిల్ మీద బాయిల్ చేస్తాం. బాయిల్ చేసినాక దీంట్లో చింతపండు పులుసు కూడా చింతపండు పులుసు వేస్తాం. మనం చేపల పులుసు ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా దీని చింతపండు ప్రిపరేషన్ చాలా చింతపండు పులుసు వేసిన తర్వాత దీన్ని టమాటా, సాల్ట్ అన్ని వేస్తాం. వేసినాక కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర, క్యారెట్, బంగాళదుంప కూడా బాయిల్ చేసి వేస్తాం దీంట్లో. దుంప బాయిల్ చేసినాక మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకునండి. హీట్ చేసాక దీంట్లో చెప్పడం పర్మిషన్ ఏంటంటే, ఇది మన మసాలా చూసారండి, ఇది ధనియాలు, గరం మసాలా అన్నీ కూడా మనం సొంతంగా తయారు చేస్తాం. ధనియాలు, లవంగాలు, జాపత్రి, లవంగాలు అన్నీ వేసండి. ఓన్లీ మిక్సీ వేసి మనం తయారు చేస్తాం. భలే ఉంది సువాసన. తయారు చేసుకుంటాం. వీటన్నిటిని మీరే తయారు చేసుకుంటారు. అదొకటి. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి. ధనియాలు, కారం పొడి అండి, స్పెషల్ కారం పొడి. ఓకే. ధనియాలు, కారం పొడి, వెల్లుల్లి, కరివేపాకు వేసి దీంట్లో స్పెషల్ కారం పొడి తయారు చేస్తారు. దీంట్లో ఇది ఒక టేస్ట్ కారపొడి. ఇంకేమేమి వాడుతుంటారు? ఇంకా చాలా పొడులు ఉన్నాయి, అవన్నీ దీంట్లోకేనా? దీంట్లోకి మొత్తాన్ని మసాలా మన ఓన్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తాం. అవేంటండి అవి ఒకసారి చూపించండి. ఇదేమో చాట్ మసాలా అండి. ఇది కూడా చాట్ మసాలా ఇది కూడా ఓన్ మసాలా. ఇదేమో ఓన్లీ గరం మసాలా అండి, అంటే ఓన్లీ గసగసాలు తీసుకుని గరం మసాలా. ఓకే. ఇదేమో ఓన్లీ ధనియాల పౌడర్ అండి. చాలా వాడుతున్నారు మీరు. అంటే ఏదో సింపుల్ గా మసాలా చాట్ అని కనిపిస్తుంది కానీ చాలా ప్రిపరేషన్ ఉంది వెనకాల. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర యూజ్ చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర కూడా మిక్సింగ్ ఇదంతా. ఇది కోకోనట్ కూడా తురిమేస్తాం. కోకోనట్ పౌడర్ సాంబార్ ఎలా యూజ్ చేస్తాము, కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేస్తాం. కానీ కారం కూడా బయట కారం కాకుండా మనం ఓన్లీ కారం మనం మిర్చి తీసుకుని మనం ఎండలో బాయిల్ చేసి మిక్సీలో మనం మామూలుగా మిల్లులో ఆడిస్తాం. ఆడించుకున్న కారం, ఎండుమిరపకాయలు ఎండబెట్టి ధనియాలు వేసుకుని మనం మసాలా వేసుకుని ఓన్ ఇంగ్రీడియంట్ చేస్తాం. మామూలు రెగ్యులర్ కారం వాడితే టేస్ట్ ఉండదు అనమాట. ఓకే. ఇదంతా అంటే తర్వాత కలుపుతారా దీంట్లో? మనం ఏ విధంగా మీకు స్పైసీ కావాలంటే స్పైసీ వేస్తానండి. పిల్లలు వస్తే కనుక స్పైసీ లేకుండా మామూలు మీడియం చేస్తాం. అంటే ఒక వయసుకు తగ్గట్టుగా కూడా మీరు ప్రిపేర్ చేస్తారు. వేరుశనగుళ్ళు పౌడర్ కూడా వేస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. టమాటా, మిర్చి అని కూడా వేస్తాం. ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాం. ఒక చిన్న మసాలా చాట్. ఇది కూడా మనం బయట క్యాటరింగ్ ఆర్డర్ రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, ఇటు విశాఖపట్నం కానీ అక్కడ ఆల్ ఫేమస్ కూడా మనం చాట్ కంపల్సరీగా మనం అటెండ్ ఏదైనా రిసెప్షన్ జరిగితే కనుక స్నాక్స్ కింద మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతారు. పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే సీజన్ వస్తే ఖాళీ ఉండదండి. రేట్ 12 కూడా 2,500 మందికి చేయాలి. గోపాలపురంలో 2,500 మందికి ఓన్లీ చాటే.
చాట్ అండ్ స్నాక్స్ అండి. ఫస్ట్ ప్రిపరేషన్ చాట్కి ఇస్తారండి. ఒక ఊరు మన చైన్ ఏరియా ఏం లేదండి. మొత్తం అన్ని కూడా కాకినాడ కాయించి మొత్తం విశాఖపట్నం గుంటూరు దాకా మనం వెళ్ళొచ్చాం. January 26 కూడా సాయి రిసార్ట్స్లో 1000 మంది చేస్తాం. సాయి రిసార్ట్స్లో మన చాట్ తిని డిఫరెంట్గా ఉందని వాళ్ళు చాలా ఆనందపడి మనకి ఏదైనా ఈవెంట్స్ ఉంటే మనతో అగ్రిమెంట్ అయ్యారండి. ఎంతండి చాట్ ఒక ప్లేట్ అంటే కప్పులో ఇస్తున్నట్టున్నారు, ఎంతండి ఇది? 25 రూపీస్. 25 రూపీస్. మేము స్టార్ట్ చేసింది 5 రూపీస్ స్టార్ట్ చేసింది. 5 రూపీస్కి 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20, 25 రూపీస్కి వచ్చింది సార్. ఏదైనా క్వార్టరింగ్ ఆర్డర్కి వెళ్తే కనుక ఇది ఒక సింగిల్ ప్యాకింగ్ సార్. ఇది ఏదైనా లగేజ్ వెళ్ళిపోండి ట్రైన్లో తినేయచ్చు. ఓకే, ఇందులో చాలా బౌల్ కూడా పైన బండి మీద వెళ్ళడానికి తినడానికి కూడా కంఫర్టబుల్గా స్పూన్ వేసుకుని ఇంకా ఆగి తినాలని లేదండి. ఒక ట్రైన్లో వెళ్ళాలన్నా తినేసి డిస్పోజల్ యూజ్ చేస్తాం. ఇది వేస్తే కనుక 5 రూపీస్. కనిపించేది చిన్నగానే కానీ దీని ప్రాసెస్ కానీ ప్యాకింగ్ కానీ మొత్తం అంతా కూడా చాలా చాలా పెద్దగానే ఉంది. 25 రూపీస్ ప్లేట్ చాట్ అండి. ఇంకేమేమి ఉంటాయండి మీ దగ్గర చాట్ కాకుండా? అవి కూడా బజ్జీలు కూడా చూస్తుంటే మంచి నోరూరించే లుక్. టమాటా బజ్జీ స్పెషల్ సార్. టమాటా బజ్జీ అండ్ మరమరాలు మిక్చర్. పెడతకంది పప్పు. ఇది పెడతకంది పప్పు అంటే సార్ ఇందులో స్పెషల్గా నెయ్యి వేసి ఆవకాయ వేసి. ఆవకాయ అండి? ఆవకాయ వేస్తామండి. ఆవకాయ వేసి చేస్తామండి. పెసరపప్పు ఇలా కారపొడి పెట్టిస్తామండి. కారపొడి పెట్టి లైట్గా కూడా నిమ్మకాయ వేసి ఆనియన్ పెట్టిస్తామండి. సార్ మీకు స్పెషల్ టేస్ట్ వస్తే కనుక మీకు అర్థమవుతుంది. పెసరపప్పుకి లుక్ చాలా చూసారా? పెసరపప్పుకి ఆ స్మూత్నెస్ ఉంటుంది. అది పెసరపప్పుకి యాక్చువల్గా చాలామంది ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది సార్. బట్ అలా కాకుండా స్మూత్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా. పెసరపప్పుకు క్రిస్పీగా, లోపల మెత్తగా. అవునండి. కారపొడి హైలైట్. కారపొడి ఇది ఓన్ ప్రిపరేషన్ సార్. కారపొడి హైలైట్ చాలా హైలైట్ ఉంది. చాట్ కూడా మీరు టేస్ట్ వస్తే మరి నేను ఒకటి చాట్ ఇవ్వాలని ఆశపడుతున్నానండి. ఎక్కువ రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు బాగుంటుంది ఇక్కడ. అందుకే ఎక్కువ వస్తాం. ఎక్కువ రెగ్యులర్గా చాట్ ఎక్కుతుందండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అండి. అందుకే మేము పనికట్టుకు వస్తాం. ఇక్కడ మేము ఓపెన్ నుంచి వస్తాం. ఆత్రేయపురం మసాలా చాట్ అంటే ఎప్పటి నుంచో పేరుంది. నాకు తెలిసి ఇది పెట్టి 23 సంవత్సరాలు అవుతుందట. నేనైతే ఒక 10-15 సంవత్సరాల నుంచి అయితే వింటున్నాను. కొంచెం ఆ కాలేజీ డేస్ నుంచి కూడా నాకు దీని పేరు వినిపిస్తూ ఉండేది కానీ ఎప్పుడు వచ్చి టేస్ట్ చేయలేదు. బట్ ఒక 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు మసాలా చాట్ అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, దీన్ని మనం వీడియోగా చేయొచ్చా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చి చూసి టేస్ట్ చేశాను. ఆ రోజైతే నాకు షూట్ చేయడం కుదరలేదు కానీ ఖచ్చితంగా మనోహర్ గారితో చెప్పాను మళ్ళీ వస్తానండి, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా మన మసాలా చాట్ని మొత్తం చూపిద్దామని చెప్పాను. సో అలాగా ఇన్నాళ్ళకి మళ్ళీ కుదిరింది నాకు. ఈ మసాలా చాట్ అసలు ప్రిపరేషన్ చూస్తుంటే నాకు అసలు మతిపోయింది అనమాట. వాళ్ళు చాలా పళ్ళు కారపొడి కానివ్వండి, లేకపోతే అందులో మసాలా, ఇందులో యూజ్ చేసే మసాలాస్ అన్నీ కూడా చాలా హోమ్ మేడ్, అంటే వాళ్ళకు తయారు చేసుకుని చాలా స్పెషల్గా ఈ మసాలా చాట్ని అయితే తయారు చేస్తున్నారు. ఈ మసాలా చాట్ కేవలం ఇక్కడ మాత్రమే ఫేమస్ కాదు. ఈ చుట్టుపక్కల కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా అయితే కనుక వీళ్ళకి క్యాటరింగ్ ఇస్తారు. అది కూడా మసాలా చాట్ మెయిన్ అనమాట. ఇక్కడ ఆత్రేయపురం కాలువ రేవు నుంచి కొంచెం ఆత్రేయపురం లోపలికి, ఊరు లోపలికి ఎంటర్ అవ్వగానే సుగునా స్వీట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఒక స్వీట్ షాపు, అలాగే బజ్జీలు ఇవన్నీ కూడా వేస్తుండేవారట. అల్లం వెంకటేశ్వరరావు గారు ఆయన ఈ షాప్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత అల్లం మనోహర్ గారు, వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి మనోహర్ గారు ఈ స్పెషల్ మసాలా చాట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారట 23 years బ్యాక్. అప్పటి నుంచి కూడా ఈ ఆత్రేయపురం ఊరు వాళ్ళే కాదు, ఆత్రేయపురం ఊరు ఈ మసాలా చాట్ తినడం కోసం బయట ఊర్ల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. రావులపాలెం నుంచి కానివ్వండి, రాజమండ్రి నుంచి కానివ్వండి, ఇలా చాలా ప్రాంతాల నుంచి ఈ మసాలా చాట్ గురించి వైజాగ్లో కూడా చేస్తున్నారట ఆయన క్యాటరింగ్స్. అట్లా విజయవాడ ఇట్లాంటి చోట నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఆ టెంపుల్కి ప్రతి శనివారం చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ కూడా వెళ్ళేటప్పుడు సాయంకాలం అయితే ఇక్కడికి వచ్చి ఆగి ఈ మసాలా చాట్ని టేస్ట్ చేసి వెళ్తుంటారట. మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే ఈ మసాలా చాట్ అవైలబుల్గా ఉంటుంది. సాయంత్రం గల 8-9 వరకు కూడా ఈ మసాలా చాట్ ఉంటుంది. మసాలా చాట్తో పాటు అసలు బజ్జీలు చూస్తే మాత్రం
ఒరిజినల్ అథెంటిక్ లుక్ అయితే కనిపిస్తాయి మీకు. ఆ పచ్చిమిర్చి బజ్జీ కానీ, టమాటా బజ్జీ కానీ, ఎస్పెషల్లీ ఆ పెసరపునుకు ఉందండి. ఆల్రెడీ పెసరపునుకు అయితే టేస్ట్ చేశాను. పెసరపునుకు కోసి నీట్గా కారపొడి పెట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు పెట్టించారు. అది అలా నోట్లో పెట్టుకుంటే ఆ పైనంతా పెసరపునుకంతా క్రిస్పీగా కరకరలాడుతుంది, లోపల పెసరపునుకంతా చాలా మెత్తగా ఉంది. ఆ లోపల ఆ కారపొడి ఫ్లేవర్ ఇప్పటికీ అలా నాలుగు మీద ఆడుతూ ఉందన్నమాట. ఆ కారపొడి అంత టేస్ట్ ఉంది అసలు. సరే, చాలా స్పెషల్గా అయితే ఈ మసాలా చాట్ని తయారు చేశారు. బఠానీ మసాలా చాట్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళం. నేను చిన్నప్పుడు తిన్న వాటికి కానీ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో తిన్న వాటికి ఇక్కడ ఈ ఆత్రేయపురం మసాలా చాట్కి చాలా డిఫరెంటే కనిపిస్తుంది. ఇంత స్పెషల్గా తయారు చేసిన ఈ మసాలా చాట్ని అయితే టేస్ట్ చేద్దాం, పెరుగు ఇవన్నీ వేసి. ఒక అద్భుతమైన రుచిని సృష్టించారనమాట. అన్నీ కలిపి ఆ బఠానీ ఒక్కటే కాకుండా, అంటే బఠానీ తింటున్నట్టయితే లేదు, సంథింగ్ స్పెషల్గా ఆ మంచి ఏదో ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ నిమ్మకాయ కూడా పిండారేమో, ఆ పులుపు, అన్ని రకాలు కలిపి ఆ కమ్మదనం, ఆ బజ్జీలు, ఆ వేరుశెనగ గుళ్ళు, కొంచెం కార్న్ కూడా వేశారు. ఇప్పుడు సింపుల్ సూపర్ బాబా. ఒక మసాలా చాట్ని చాలా సింపుల్ స్నాక్గా అనుకునే వాళ్ళకి ఇది తింటే మాత్రం అసలు దాన్ని తీసేస్తారు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది సింపుల్గా తయారు చేసింది కాదు, చాలా స్పెషల్గా రకరకాల పొళ్ళన్నీ కూడా వేసి తయారు చేశారు. నిజంగా అన్ని రకాలు కలిపి చేసినందుకు గాను చాలా మంచి టేస్ట్ ఉంది. ఈ మసాలా చాట్ కాస్ట్ వచ్చి 25 రూపీస్. కొంచెం స్పెషల్గా కావాలనుకుంటే అంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసి, కొంచెం బజ్జీలు అంటే పెసరపునుగు, ఈ బజ్జీలు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేస్తారు, అవి కొంచెం ఎక్కువ పడుతుంటాయి. అదైతే జస్ట్ 30 రూపీస్. అంటే స్పెషల్ కావాలంటే స్పెషల్ చాట్ 30 రూపీస్. నార్మల్ అన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కొంచెం ఇంగ్రీడియంట్స్ పెరుగుతాయి అంతే, బజ్జీ ముక్కలు కానివ్వండి, నెయ్యి కానీ పెరుగుతాయి అంతే తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ చాట్ మాత్రమే కాకుండా పిడత కందిపప్పు తయారు చేస్తున్నారు. ఆ పిడత కందిపప్పు ఏంటంటే చిన్న ఉల్లిపాయతో తయారు చేసిన ఆవకాయ మిక్స్ చేస్తున్నారట ఆ పిడత కందిపప్పులో. అసలు అది కూడా కొంచెం అయినా టేస్ట్ చేస్తున్నాను. అదైతే 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది. అలాగే బజ్జీలు ఏ బజ్జీ అయినా కూడా 5 రూపీస్ అంట. చాలా తక్కువ కాస్ట్, సూపర్ టేస్ట్ ఉన్నాయి ఈ సుగుణ స్వీట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. అఫ్కోర్స్ వీళ్ళ దగ్గర స్వీట్స్ కూడా ఉంటాయి, మరి ఆర్డర్ మీద చేస్తారనుకుంటాను ఇక్కడ ఊర్లో లోకల్ వాళ్ళకి. బట్ ఇవి మాత్రం ఇక్కడ బాగా పేరెళ్ళింది ఏంటి అంటే ఈ మసాలా చాట్ అనమాట. చాలా మంచి పేరుంది. పిల్లలు కానివ్వండి, లేకపోతే యూత్ కానివ్వండి, చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ మసాలా చాట్ కోసం, అంత స్పెషల్. ఆ బఠానీ కూడా, ఇందులో బఠానీ కూడా చాలా స్మూత్గా అలా చుట్టి మెత్తగా ఉందండి. ఓవరాల్గా ఒక ముక్క ఏంటంటే ఒక్కసారి తింటే మాత్రం అసలు వదలం, దాని ఫ్యాన్స్ అయిపోతాం ఈ మసాలా చాట్కి. సో ఎప్పుడు ఆత్రేయపురం వచ్చినా, లేకపోతే ఇటు చుట్టుపక్కల దగ్గరలోకి ఎటు వచ్చినా ఇటు తిరిగిపోద్ది అంతే మన బండి, స్టీరింగ్, లేకపోతే బండి అయితే బండి ఇటు తిరిగిపోద్ది. ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైంలో ఈ మంచి టేస్టీ మసాలా చాట్ తినేసి వెళ్తుంటాం. ఈ టేస్ట్ అంతా బాగా కట్టుబడి వస్తుంది. నెక్స్ట్ పిడత కందిపప్పు. ఆ పిడత కందిపప్పు కూడా చాలా స్పెషల్గా చెప్పాను కదా, ఇదిగో చిన్న ఉల్లిపాయలతో తయారు చేసిన ఆవకాయ కలిపి ఈ పిడత కందిపప్పు అయితే తయారు చేస్తారు. చూస్తుంటేనే ఖచ్చితంగా నోరు ఊరాల్సిందే అనమాట. ఇలాంటి ఆవకాయ కలిపిన పిడత కందిపప్పు మీరు ఎక్కడ తిని ఉండరు. చక్కగా ఉల్లిపాయలు, కొత్తిమీర యాడ్ చేశారు, ఆ పైన అంతా కార్న్ కూడా చల్లారు, క్యారెట్ తురుము వేశారు. వీటన్నిటి కాంబినేషన్లో ఈ పిడత కందిపప్పు కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. అఫ్కోర్స్
వీళ్ళ దగ్గర బజ్జీలు కూడా సూపర్. ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఆత్రేయపురం కాలవరేవులో ఉన్నటువంటి అదిరిపోయే మసాలా చాట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.